గ్రేటర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలకు ఎలాంటి వాటర్ కొరత లేకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు చర్యలు చేపట్టింది. ఓఆర్ఆర్ పరిధిలో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నీటి సరఫరా చేస్తున్నారు. అటు నగర శివారులోని 18 మున్సిపాలిటీలతో పాటు 300కు పైగా గ్రామాలకు వాటర్ సప్లై కొనసాగుతోంది. నిత్యం 565 ఎంజీడీ నీటిని వాటర్ బోర్డు సప్లై చేస్తోంది. హైదరాబాద్ కి బెంగళూరు లాంటి వాటర్ క్రైసిస్ వచ్చే పరిస్థితి లేదని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీలో వాటర్ సరఫరా ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? యశోద, హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు నీళ్లు కష్టాలు వస్తాయా అనేటువంటి డౌట్ బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితి చూస్తే, లేదంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బెంగళూరు సంబంధించిన వార్తలు చూస్తే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి జనంకి కావచ్చు, శివారు ప్రాంతాల్లో నివసించే జనంకి ఖచ్చితంగా ఒక డౌట్ అయితే వస్తుంది. బెంగళూరు లాంటి అంత పెద్ద నగరంలోనే నీళ్లు కష్టాలు వచ్చాయి, మరి మన దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దానికి తోడు పొలిటికల్గా కూడా కొంచెం దీని మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా సరిపడా నీళ్లు అందకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి అంశం మీద కొంచెం రాజకీయ రగడ అనేది కొనసాగుతుంది. అయితే దీనిపైన వాటర్ బోర్డు అధికారులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. గత ఏడాది కంటే ఈసారి ఇంకా ఎక్కువ నీళ్లు ఇస్తున్నాము, జనంకి ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదు. గతంలో ఎంత నీటి సరఫరా చేస్తున్నానో అంతకన్నా ఎక్కువ నీళ్లు ఇప్పుడు సరఫరా చేస్తున్నాం. అంటే డిమాండ్ అనేది పీక్ స్టేజ్కి చేరుకుంది కాబట్టి ఆ డిమాండ్కి తగ్గట్టు సరఫరా కూడా చేస్తున్నాం అనేది వాటర్ బోర్డు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తము ఎక్కడెక్కడ నుంచి వాటర్ సరఫరా హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు చేస్తున్నారు అనేది ఒక్కసారి మనము చూస్తే, మొత్తము హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉండేటువంటి ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి కూడా వాటర్ బోర్డు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా నీళ్లు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒక్కరోజు 24 గంటల్లో హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు నీళ్లు ఎంత అందిస్తుందనేది ఒకసారి మనము లెక్క గమనిస్తే 2559 ఎంఎల్డి అంటే మిలియన్ లీటర్స్ పర్ డే, దాన్ని 565 ఎంజీడీ అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డేగా వాళ్ళు అభివర్ణిస్తారు. అయితే ఎక్కడెక్కడి నుంచి నీళ్ళు అందిస్తున్నారు అని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఉస్మాన్ సాగర్ నుంచి 91 మిలియన్ లీటర్స్ అంటే ఒక రోజుకి అందిస్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి 12 మిలియన్ లీటర్స్ పర్ డే అందిస్తున్నారు. సింగూరు లేదా మంజీరా నుంచి 460 మిలియన్ లీటర్స్ ఒక రోజుకి అందిస్తున్నారు. కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజ్ల ద్వారా 1254.33 మిలియన్ లీటర్స్ పర్ డే అందిస్తున్నారు. అట్లానే గోదావరి ఫేజ్ 1 ద్వారా 741.65 మిలియన్ లీటర్స్ పర్ డే అందిస్తున్నాము. మొత్తము గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎన్ని వాటర్ కనెక్షన్లు ఉంటాయని ఒకసారి గమనిస్తే 15 లక్షల వాటర్ కనెక్షన్లు ఉన్నాయి మొత్తము గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలను చూసుకుంటే. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల నేను చెప్పేటువంటి లెక్క ఇది. సో ఈ 15 లక్షల వాటర్ కనెక్షన్లకు అన్ని కనెక్షన్లకు కూడా నీళ్లు అందిస్తున్నాం అనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా డౌట్ కలగక మానదు. మరి ఇంత పెద్ద మొత్తంలో సరిపడా నీళ్లు అందిస్తున్నప్పుడు జనంకి ఎందుకు డౌట్ వస్తుంది అంటే, వాటర్ ట్యాంకర్లు తిరగడం వల్ల రోడ్ల మీద వాటర్ ట్యాంకర్లు ఎక్కువ తిరుగుతున్నాయి. అసలు ఎందుకు వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి? అధికారులు సరిపడా నీళ్లు అందిస్తే వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది అని అధికారుల మీద రాజకీయ నాయకులు ప్రశ్నలు చేస్తూ ఉన్నారు. అట్లనే సామాన్య జనాలకు కూడా డౌట్ వస్తుంది. సరే, ఈ డౌట్ ఉండడం సహజమే. వాస్తవానికి వాటర్ ట్యాంకర్లు చూస్తే ఈ వాటర్ ట్యాంకర్లు ఎందుకు తిరుగుతున్నాయి, ఎందుకు ఈ బుకింగ్స్ ఎక్కువ అయినాయని మనం కూడా అధికారులను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొత్తము ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల మొత్తం 15 లక్షల వాటర్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఎక్కడైతే ఎక్కువ బోర్లు వేసుకొని ఆ బోర్ల ద్వారా నీళ్ళను వాడుకుంటున్నారో, లేదంటే ఆ బోర్ల ద్వారా కమర్షియల్గా బిజినెస్ చేస్తున్నారు, అట్లాంటి ఏరియాలలో ఎక్కువ నీటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఆ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి
వాటర్ ట్యాంకర్లు అక్కడ బుక్ చేసుకుంటా ఉన్నారు. మొత్తం 15 లక్షల వాటర్ కనెక్షన్లు ఉంటే 25,000 వాటర్ కనెక్షన్లు ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిందో అక్కడి నుంచి మాత్రమే వాటర్ బుకింగ్స్ వస్తున్నాయి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. తాగడానికి ఏవైతే నీళ్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు అందిస్తుందో దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అనేది చాలా స్పష్టంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ వాటర్ ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి, మరి ఇంత పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లకు సంబంధించిన బుకింగ్స్ పెరుగుతూ ఉన్నాయి కదా, ఎన్ని వాటర్ ట్యాంకర్లు ఉన్నాయని మనం అధికారులను అడిగేటువంటి ప్రయత్నం చేసినాం. దానికి సంబంధించినటువంటి లెక్క కూడా నేను తీసుకునేటువంటి ప్రయత్నం చేసిన. పర్ డే మొత్తము 5,000 నుంచి 6,000 వాటర్ ట్యాంకర్లకు సంబంధించిన బుకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కమర్షియల్కి అయితే 5,000 లీటర్ల వాటర్ ట్యాంకరు మొత్తం వచ్చేసి 500 రూపాయలకు సరఫరా చేస్తుంటే 5,000 లీటర్ల కమర్షియల్ వాటర్ ట్యాంకర్ మాత్రం 800 రూపాయలకి సరఫరా చేస్తున్నారు. ఇక ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు అయితే వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. దానిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇక మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దాని తర్వాత సింగూర్, గోదావరి, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3తో పాటు మంజిరా ఇవన్నీ జాగాల నుంచి కూడా నీళ్లు తీసుకొని హైదరాబాద్ జనంకి, దాంతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నివసించే మున్సిపాలిటీలకి, మున్సిపల్ కార్పొరేషన్లకి, గ్రామ పంచాయతీలకి, గ్రామాలకి, మండలాలకి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది అధికారులు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అది కాకుండా ఇంకో అనుమానం, నిన్న గత మాజీ మున్సిపల్ మంత్రి ఇంకో డౌట్ క్రియేట్ చేశారు జనం మధ్యలో. ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఉచితంగా ఒక్కో ఇంటికి అందించే వాళ్ళు, ఇప్పుడు అది ఇవ్వట్లేదు, దాని మీద ప్రత్యేకంగా బిల్స్ వేస్తూ ఉన్నారు, ఒక్కసారిగా మొత్తం అన్ని బిల్స్ వేస్తే జనం ఇబ్బందులు పడతారు కదా అనేది ఆయన ఒక డౌట్ క్రియేట్ చేసినారు జనం మధ్యలో. దానికి కూడా వాటర్ బోర్డు అధికారులు చాలా క్లియర్ కట్గా సమాధానం ఇచ్చారు. గతంలో ఏ విధంగా అయితే 20,000 లీటర్ల ఉచితంగా నీళ్లు అందించేదో ఆ విధంగానే ఇప్పుడు కూడా 20,000 లీటర్ల ఉచిత మంచినీళ్ళు సరఫరా వాటర్ బోర్డు చేస్తుంది. ఎట్లాంటి బిల్స్ కూడా వసూలు చేయట్లేదు అనేది చాలా కేటగిరికల్గా వాటర్ బోర్డు బ్రేకప్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం దాదాపుగా 40 లక్షలకు పైగా ఈ నంబర్ ఉందని తెలుస్తుంది. మొత్తం 20,000 లీటర్ల ఉచిత ఏవైతే వాటర్ ఇస్తుందో వాటర్ బోర్డు, ఆ సంఖ్య చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ, వాటర్ డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ కూడా దేంట్లో కూడా వాటర్ బోర్డు కాంప్రమైజ్ అవ్వట్లేదు అన్నటువంటి అంశం చెప్తుంది. మనం ఇంకో డౌట్ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేసినాం. మరి మాజీ మున్సిపల్ మంత్రి చాలా అంటే సరిపడా వర్షాలు పడలేదు అని ఎవరైతే నార్మల్గా అధికారులు చెప్తున్నారో దానికి కౌంటర్గా ఆయన కూడా సరిపడా వర్షాలు పడ్డాయి కదా, మరి గ్రౌండ్ వాటర్ ఎందుకు తగ్గింది అనేటువంటి డౌట్ కూడా ఇక్కడ కలుగుతుంది. అది కూడా వాస్తవమే కలగడానికి. అయితే దానికి కూడా వాటర్ బోర్డు అధికారులు క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. వర్షాలు బేసిక్గా జూన్ జూలైలో ఒకసారి అధికంగా పడతాయి, దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో అధికంగా పడతాయి. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం అధికంగా వర్షాలు పడ్డాయి, కానీ ఒకేసారి పడ్డాయి. అది జూన్ జూలైలో పడ్డాయి, సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు పడలేదు. సో జూన్ జూలైలో కురిసినటువంటి వర్షానికి గ్రౌండ్ వాటర్ నిండి ఉంటుంది, కానీ తర్వాత అది క్యారీ ఫార్వర్డ్ కాలేదు. అంటే ముందు కొన్ని నెలల తర్వాత మన గ్రౌండ్ వాటర్ కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు అధికంగా పడకపోవడం, సరిపడా వర్షాలు పడకపోవడంతో ఆ గ్రౌండ్ వాటర్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎండలు మరీ ఎక్కువ కావడంతో గ్రౌండ్ వాటర్ చాలా వరకు తగ్గింది. సో దీనివల్లనే ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ తగ్గిందో అక్కడ మాత్రమే బోర్ల ద్వారా ఎవరైతే ఆధారపడి ఉన్నారో అక్కడ మాత్రమే వాటర్ ట్యాంకర్లకు సంబంధించిన బుకింగ్స్ వస్తున్నాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఓవరాల్గా అయితే హైదరాబాదుతో పాటు శివారు ప్రాంతాల్లో నివసించే జనంకి నీళ్ళ మీద ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదు. బెంగళూరులో ఒక జాగా నుంచి లేదా 2 ప్లేసుల నుంచి, కావేరీ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఇతర రిజర్వాయర్ నుంచి తీసుకునేటువంటి వెసులుబాటు ఉండొచ్చు, 1 లేదా 2. కానీ హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఎక్కువ ప్లేసులు ఉన్నాయి మనకి తీసుకోవడానికి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, కృష్ణ, గోదావరి, సింగూర్, ఇట్లా అనేకమైనటువంటి ఆప్షన్స్ అధికారుల దగ్గర ఉన్నాయి. సో అక్కడి నుంచి వాటర్ తీసుకొని ఇక్కడ జనంకి ఇవ్వచ్చు అనేటువంటి మాట చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. జనం ఎవ్వరు కూడా ఎట్లాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే గతంలో ఏ విధంగా అయితే మంచినీళ్ళ సరఫరా జరుగుతుండేనో
ఆ విధంగానే ఈసారి కూడా ఇప్పుడే కాదు కంటిన్యూస్ ప్రాసెస్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మంచినీళ్ళు తాగడానికి వాటర్ బోర్డ్ అందిస్తుంది. ఏ టైంలో అయితే మంచినీళ్ళు వస్తాయని మీకు సమాచారం ఇస్తున్నామో ఆ టైంలోనే మంచినీళ్ళు సరఫరా జరుగుతుందనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. ఇంకా ఇంకో డౌట్ మాజీ మున్సిపల్ మంత్రి ఆయన అడిగేటువంటి డౌట్ ఇంకా జనం ఇంకొన్ని డౌట్లు క్లియర్ చేసింది. దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎక్కడెక్కడ ఎంత స్టోరేజ్ ఉంది, వాటర్ తీసుకునేటువంటి వెసులుబాటు ఉందా అనేటువంటి అంశాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. నాగార్జున సాగర్లో ఇప్పటి వరకు అంటే ఇవాళ రోజున యాజ్ ఆఫ్ నౌ 136.47 టీఎంసీల నీరు ఉంది. అందులో నుంచి డెడ్ స్టోరేజ్ లభ్యత మొత్తం ఉంది. అంటే డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ 4.81 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది. అట్లానే ఎల్లంపల్లి రిజర్వాయర్కి సంబంధించిన అంశం కూడా వాళ్ళు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. 7.71 టీఎంసీలు నీరు ఉంది. అందులో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 4 నెలలకు గాను 3.33 టీఎంసీల నీరు అవసరం. అవి కూడా మేము తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు జరగట్లేదు. ఇంకోటి ఎక్కడైతే కొన్ని చోట్ల వాటర్ పైపులు దెబ్బతింటేనో లేకపోతే మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉందో దానిపైన కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే ఉన్నాము. ఇఫ్ అట్ ఆల్ సడన్ మరమ్మతులు చేసిన తర్వాత కూడా మన కొత్తగా ఏదైనా ఇబ్బందులు వస్తే దానిపైన చాలా సీరియస్గా ఫోకస్ చేసి తొందరగా ఆ పనులు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా ఏరియాకి ఏదైనా మరమ్మతులు చేసే సమయంలో నీటి సరఫరా బంద్ చేస్తాము అనేటువంటి ఇండికేషన్స్ ఉంటే ఒకరోజు ముందే చెప్తున్నాము. అండ్ 1 డేలోనే ఆ పనిని కంప్లీట్ చేసి మళ్ళీ వాటర్ యథావిధిగా ఇస్తున్నాము. సో ఓవరాల్గా అయితే చాలా కేటగిరికల్గా చాలా క్లియర్గా వాటర్ బోర్డు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం ఫుల్ ఫ్లెజ్గా 565 ఎంజీడీ వాటర్ని హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నివసించే జనంకి నీళ్లు అందిస్తున్నామనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కృష్ణా, గోదావరి, సింగూర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజిరా నుంచి మాత్రం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నివసించే జనంకి నీళ్లు అందిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ అనేది కంటిన్యూగా కొనసాగుతుందనేటువంటి మాట అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో జనం ఇప్పటికైనా కొంత అనుమానాలు మానుకోవాలి. సార్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాస్తవాలు ఏందనేది అధికారులు చెప్తే అండ్ అధికారులు చెప్పినటువంటి అంశాన్ని మనం జనంకి చెప్పి ఆ కన్ఫ్యూజన్ని పూర్తి స్థాయిలో దూరం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. యశోద.